క్షయవ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని క్షయ నివారణ జిల్లా అధికారి శ్రీకాంత్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కార్యాలయంలో క్షయ నివారణ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు నిర్వహణ తీరు, పరీక్షల వివరాలు, వచ్చిన ఫలితాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వివరించి పలు సూచనలు చేశారు. క్షయ గుర్తింపులో పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమానితులను గుర్తించి వైద్యం అందించాలని కూడా సూచించారు. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లెవెల్లో పల్లెల వారీగా ఆశా లెవెల్లో టీబీ టెస్టింగ్ ఒకటి అందరికీ పెంచమని సూచించడం జరిగింది. అదేవిధంగా పాజిటివ్ నోటిఫికేషన్ రేటు కూడా పెరగాలి. తొందరగా టీబీ లక్షణం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని సూచించడం జరిగింది. ఇందుకు గాను మన క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్స్ లెవెల్లో, ఏఎన్ఎంస్ లెవెల్లో, సూపర్వైజర్స్ లెవెల్లో వాళ్ళను కూడా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ట్రైనింగ్స్కి సెన్సిటైజ్ చేసి చాలా పెద్ద ఎత్తున ఈ టీబీ పాజిటివ్ కేసు కూడా